ఫ్యూచర్ సిటీ టు బందర్ పోర్టు 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కలిసింది. రేవంత్ అన్న, నువ్వు పోయింది వేరే పని మీద, నువ్వు చేసే పని వేరేది. 53 సార్లు ఢిల్లీకి పోయినావు, 53 పైసలు కూడా రిటర్న్ పట్టుకురాలి. ఇంకా ఎదురు ఆ విమానం ఎక్కిపోతాడు, విమానం నిండా పైలు మూసుకపోతాను. మా తెలంగాణ రాష్ట్ర ప్రజల పైసలు మోసుకపోయి మీ తల్లి సోనియా గాంధీ కడ పెడతాను. నువ్వు ఢిల్లీకి పోయిందేమో నీ రాజకీయ సాధన కోసం పోతావు, ఆడికి పోయినాకేమో కేంద్ర మంత్రులను కలిసిన పద్ధతి మనం చెప్పి ఇంకో కేంద్ర మంత్రులను కలిసిన, ఇంకో ఇది అడిగినా అది అడిగినా, ఈ పత్రం ఇచ్చినా ఆ పత్రం ఇచ్చినా వినతి పత్రం ఇచ్చినా అని చెప్పి రేపు వచ్చినాక వాళ్ళని బదనాం చేస్తావు. అది నీ యొక్క రాజకీయ దుర్బుద్ధి. నువ్వు పోయే పర్పస్ వేరు, చెప్పే జోలు ఒకటి ఉంటుంది. ఓపెన్ సీక్రెట్ అయ్యేది. ఇంకా ట్రిబుల్ ఆర్ నార్త్ పనులు ప్రారంభించండి, సౌత్ కు పర్మిషన్ ఇవ్వండి. పోయిన ఆయన ట్రిబుల్ ఆర్ పంచాయతీ పెద్దగా అయితే అందయా, మన రాజన్న షురువు చేసిండు, మా మునుగోడు నుంచే షురువు అయింది పంచాయతీ. సో ట్రిబుల్ ఆర్ పంచాయతీ పెద్దగా నడుస్తుంది. మరి రేవంత్ దాని విషయం కూడా ఎవరైతే దొరలు ఉన్నారో, దొరలు ఉన్న భూములు 100 ఎకరాల్లో దొరల భూములకు వెళ్ళి ట్రిబుల్ ఆర్ పోతుందని దాని అలైన్మెంట్ మార్చిరట. మీ పైన వస్తున్న ప్రధానమైన ఆరోపణ అదే. లేదు మేము అట్లాంటి లంగా పనులు చేయలేదు, మేము మంచోళం నిరూపించాము, మరి నిరూపించుకోరట. మీరు మంచోళం నిరూపించుకునే ప్రయత్నం కూడా చేయరు. ఇంకా చూడ మన్ననూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలి. రావిర్యాల ఆమనగల్లు మన్ననూరు గ్రీన్ ఫీల్డ్ హైవే చేపట్టండి. హైదరాబాద్ మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు చేయాలని. ఇంకా అంతే, రోడ్లు 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 అన్ని రోడ్లు అడగొచ్చి పక్కన. మరి R&B మినిస్టర్ లేడేందా మా వెంకటన్న, మా ఏతుల వెంకటన్న గారు పక్కన లేరుగా. నేను అదే బాధపడతాను. సరే ఉంటే ఉండొచ్చు, లేవద్దులే కానీ ఇలా పంచాయతీ. కానీ తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు అడుగుతారు కదా, రేపు నరేంద్ర మోదీ ప్రభుత్వం రోడ్లు ఇస్తారు అనుకుంది. సపోజ్ అనుకుందాం, రేపు రోడ్లు ఇస్తే ఏం చెప్తారు? నరేంద్ర మోడీ రోడ్లు ఇచ్చారని చెప్తారా? లేదు లేదు మా పైలతో మేమే కట్టినామని చెప్తారు. మీరు గ్యారంటీ ఇస్తాయి. ఈ విషయంలో మీరు ఎంత కిరాతగా రాజకీయం చేస్తారంటే, నరేంద్ర మోదీ పైసలు ఇచ్చినని చెప్పరు, కానీ ఇవ్వకపోతే మాత్రం ఊరు మొత్తం డప్పు సాగు కొట్టి మరీ చెప్తారు, ఆ నరేంద్ర మోడీ పైసలు అని. మరి పైసలే ఇస్తాడా? మరి మీరు ఎందుకు పోతారు, ఎందుకు కడతారు? ఎందుకంటే మీరు దద్దమ్మల రాజ్యం కావచ్చు. ఇప్పుడు మీరు తెలంగాణ రాజులు 6 గ్యారెంటీలు ఇచ్చారు. మీరు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే మేము అమలు చేస్తామని ఎక్కడా చెప్పలే. ఇవాళ మీకు పరిపాలన చేతగాక, మీకు అభివృద్ధి చేయడం చేతగాక, మీకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడం చేతగాక బీజేపీ ప్రభుత్వాన్ని విరికించే ప్రయత్నంలో భాగంగా మీరు ఢిల్లీకి వేయడం వల్ల నాకు తెలిసి కేంద్ర మంత్రులను కలుస్తారు. నా ఆరోపణ. మీరు కలిసే పర్పస్ దాని వెనకంగా దుర్బుద్ధి ఉన్నది. న్యాయంగా ధర్మంగా కలుస్తలేరు. అది ఓపెన్ సీక్రెట్. నమ్మినా నమ్మపోయినా. సో దయచేసి రేవంత్ అన్న గారు ఏంటంటే, ఈ రాజకీయాలు పక్కన పడేసి ప్రజలకు మేలు చేసే ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఆ రోడ్లు వచ్చేది కాదు, అది ముందర పడేది కాదు. ఈయన ఆ సిటీ కడతానా, ఈ సిటీ కడతానా, ఈడంగ రోడ్డు కాదు, నువ్వు వీక్తే కదేమన్నా. మరి మిగిలిన వాటిల్లో ఏం వీకినా ఏం పోలిసింది ఏం లేదు కదా, అలా కూడా గంతే ఉంటుంది. ఇది ఒక వార్తనే. ఇక ఏందా, విద్యాభివృద్ధికి అండగా నిలవండి ఆ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. యంగ్ ఇండియా స్కూల్ ఇతర విద్యా సంస్థల అభివృద్ధికి 30 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ నిధుల సమీకరణ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు అనుమతించండి. దీని పెట్టుబడిగా భావించి FRBM పరిమితి నుంచి మినహాయింపు కోరిన సీఎం రేవంత్ రెడ్డి. ఇటు పోతే నిర్మలా సీతారామన్ గారు, అటు పోతే నితిన్ గడ్కరీ గారు, రేపు అమిత్ షా అవుతున్నాం, ఓ ఎల్లుండి రాజ్నాథ్ సింగ్ పెట్టుకొని, ఇట్లా రోజు ఒకటి పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని బీజేపీ ప్రభుత్వం వైపు చూడకుండా చేయరు. ఇంకో బీజేపీ ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను, తెలంగాణకు అన్యాయం చేస్తాను, రేపు రాతలు రాయి. ఇది వీళ్ళు ఒక వ్యవహారశీలే. ఈయన ఢిల్లీకి పోయింది, పొడుచుకొస్తా కర్రలు కట్టుకొస్తా అని వేయండు. ఆ జోలి పక్కన పడేసి ఈ జోలి ముందర పెట్టిండు. ప్రజలందరికీ ఢిల్లీలో ఏం రాజకీయాలు చేస్తుందో తెలియదు మనకు. అన్న ఢిల్లీకి పోయిండా, ఢిల్లీ పోయి పైలు చేస్తున్నా మనకని మనం అనుకోవాలి, మనం మురవాలి. అట్లా మురుస్తా ఉంటే అన్న డైవర్ట్ చేసుకుంటా బయటపడతాడు, అంతే పైలు సంపాదించుకుంటా.
అంత మించి ఇంకా ఏమీ లేదు ఇలా. నెక్స్ట్